బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదానీ రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన టీ-షర్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కన్నీటి బాటల్లా కన్నీటి బాటల్లా కన్నీటి బాటల్లా ఎన్నీలా దీపాల వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ ఊటలా జోహార్ కరుల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ పది మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు. అదానీ రేవంత్ దోస్తానపై నిరసన తెలిపారు. రేవంత్ అదానీ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులకు జోహార్, వీరులకు జోహార్ అంటూ పాట పాడారు. కన్నీటి బాటల్లా కన్నీటి బాటల్లా ఎన్నీలా దీపాల వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ ఊటలా జోహార్ కరుల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ పది మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో, ఆ రోజును దీక్ష విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్లీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ
ఇక్కడ మాత్రం అదాని మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈ రోజు ఈ రకంగా అదాని రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. వెళ్ళి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదాని చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదాని చోరా, అదాని దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. వెళ్ళి మాట్లాడడానికి